పాట్నా ఫలితాలు జేడీయూని విజయ తీరానికి చేరిస్తే బీజేపీకి గుణపాఠంగా మారాయి. ఈ ఫలితాల నుంచి మోడీ ఒక్కరే కాదు, నితీష్ కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక్క ఆ రాష్ట్ర నేతలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలు, జాతీయ పార్టీల నాయకులు కూడా ఈ ఫలితాల నుంచి ఎన్నో అంశాలు తెలుసుకోవాలి, మరెన్నో అంశాలు నేర్చుకోవాలి. బీహార్ ఓటమితో మోడీ పతనానికి నాంది పడిందా అని ఓ పక్క చర్చలు జరుగుతుంటే, అసలు మోడీ పతనం ఎప్పుడో మొదలైందన్న విశ్లేషణలు మరో పక్క కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఘోర పరాభవం తర్వాత అంతకన్నా దారుణమైన ఓటమిని బీహార్లో బీజేపీ ఎదుర్కొన్న మోడీ గ్రాఫ్ క్రమేపీ తగ్గుతూ వస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో కనిపించనంత ప్రభావం ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో చూపించలేకపోతున్నారు. మొత్తంగా చెప్పాలంటే మోడీ మీద పెరుగుతున్న వ్యతిరేకతకు, మోడీకి రాష్ట్రాల్లో తగ్గుతున్న చరిష్మాకు 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రిజల్ట్స్ ఇందుకు పెద్ద ఉదాహరణ. ఒక్క మహారాష్ట్ర తప్ప హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల్లో మోడీ హవా తగ్గుతూ వచ్చింది. ఈ ఏడాది ఢిల్లీ ఎన్నికల్లో అయితే సీన్ రివర్స్ అయింది. 2014 లోక్సభ ఎన్నికల్లో 46.40% ఓట్లు దక్కించుకున్న బీజేపీ ఏడాది తిరగకుండానే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 32.20% పడిపోయింది. ఇక బీహార్లో సార్వత్రిక ఎన్నికల్లో 29.40% ఓట్లు దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు కేవలం 24% ఓట్లకే పరిమితమైంది. ఢిల్లీ దెబ్బకు అర్బన్ ఓటర్లు మాత్రమే మోడీని వ్యతిరేకించినట్టు తెలిసింది. కానీ ఇప్పుడు బీహార్ తీర్పు తర్వాత గ్రామీణ భారతం మనసులో మోడీ ఏమనుకుంటున్నారో తెలిసొచ్చింది. మోడీ మీద గ్రామీణులు ఎంత కసిగా ఉన్నారో ఇట్టే అర్థమవుతోంది. 18 నెలల పాలనలో మోడీని ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారు అనడానికి బీహార్ రిజల్ట్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎన్నికల్లో మాటలు చెప్పి చేతల్లో ఏమీ చేయకుండా విదేశాల్లో తిరుగుతుంటే జనం ఎంతలా గమనిస్తారు అని చెప్పడానికి బీహార్ రిజల్ట్స్ నిదర్శనం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతే ప్రజలు తిరస్కరిస్తారు. ప్రజల్ని మీరు ఆశలు, ఆకాంక్షలు రేకెత్తించినప్పుడు వాటిని తీర్చాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. ప్రజల్ని కానీ మిత్రపక్షాన్ని టేకన్ ఫర్ గ్రాంటెడ్ అనేది బీహార్ ఎన్నికల ద్వారా రాజకీయ పార్టీల వ్యవస్థలకు ప్రజలు తీర్పు చెప్పారు. ఎంతటి బలమైన నాయకుడైనా దుర్బల స్థితిని ఎదుర్కొని తప్పదు, ఎంతటి బలమైన నాయకుడైనా ప్రజాగ్రహాన్ని చేసినప్పుడు ఓటమి తప్పదు అనేది బీహార్ ఎన్నికలు రుజువు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల అంచనాలు మించకపోయినా పర్వాలేదు, కానీ కనీసం ఆ దిశగా అడుగులేయకపోతే ఎన్నికల్లో జనం తిప్పికొడతారని బీహారీలు నిరూపించారు. కేవలం మాటలు చెప్పినంత మాత్రాన జనం పడిపోరని గట్టిగా చెప్పుకొచ్చారు. లేకపోతే అడుగు పెట్టగానే 1,65,000 కోట్ల ప్యాకేజీని స్వయంగా ప్రధాని ప్రకటించినా జనం మాత్రం పట్టించుకోలేదు. 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నదెవరో గుర్తుంచుకున్నారు. సంక్షేమ పథకాలు అమలు, రాష్ట్రాభివృద్ధిలో నితీష్ కుమార్ తీసుకున్న చర్యలే ఆయనపై సాఫ్ట్ కార్నర్ ఏర్పరిచాయి. దాని ముందు 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత కూడా దిగదుడిపే అయింది. ఏపీ విషయాన్ని ఒక్కసారి ఇక్కడ కంపేర్ చేసి చూసుకుంటే అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా కూడా మనం ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం గారు నడుచుకున్నట్లయితే ఆయన మరింత బలపడేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే అటు పక్కన ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి జయలలిత గారు కావచ్చు, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళకి బ్రహ్మరథం పట్టారు. బ్రహ్మరథం పట్టినప్పుడు ప్రాంతీయ పార్టీల యొక్క నాయకులు ఏంటంటే పూర్తిగా వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఎన్నికల ముందు ఒక మాట చెప్పి ఎన్నికల తర్వాత ఒక మాట కనుక చెప్పినట్టయితే దాన్ని ఎలా తిప్పికొట్టాలనేటువంటి దానికి ప్రజలు కూడా డెఫినెట్గా సంసిద్ధులై ఉంటారు. అయితే ఈ విజయాన్ని నితీష్ కూడా మోడీలా నెత్తికెక్కించుకుంటే భవిష్యత్తులో మోడీకి పట్టిన గతే పడుతుందన్న ఒక్క విషయాన్ని ఆయన దృష్టిలో ఉంచుకోవాలన్న సందేశాన్ని కూడా బీహార్ తీర్పు చెప్పుకొస్తుంది. ఇది ఒక్క బీహార్ నాయకులకే కాదు, దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల నేతలకు, జాతీయ స్థాయి నాయకులకు వర్తిస్తుంది. జనం అభివృద్ధిని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు తప్ప ఆర్భాటాలను కాదు. అభివృద్ధి చేసిన వాళ్లను మళ్లీ మళ్లీ పీఠమెక్కిస్తారని, మాటలు చెప్పి తప్పించుకునే వాళ్లు ఎంతవారైనా తిరస్కరిస్తారన్న గొప్ప రాజకీయ పాఠాన్ని పాట్నా ఫలితం రుజువు చేసింది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. నమస్తే.